డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఎంతమంది వినుంటారు చెప్పండి. ఆయన అనుభవించినంత పేదరికంలో తొక్కడ ఇంత కూడా మనం అనుభవించలేదని చెప్పడంలో సందేహం లేదు. కానీ అద్భుతం తెలుసా, భారతదేశ చరిత్రలో ఈయనంత గొప్ప విద్యావేత్త ఆ రోజుల్లో లేరంట. ఈయన గొప్పతనం ఏంటంటే, ఒకనొక సందర్భంలో లండన్లో చదవటానికి వెళ్ళినప్పుడు రోజుకొచ్చి 21 గంటలు చదివేవాడట. తాను జాయిన్ అయిన కోర్సు అందరూ 8 years చదువుతారైతే ఈయన 2.5 yearsలో చదివి పూర్తి చేశాడట. ఎట్లా చదివాడంటే రోజుకొచ్చి 21 గంట చదివేవాడట. ఆయన గూర్చి హిస్టరీ ఏం చెప్పిందో తెలుసా? ఆయన లండన్ నుంచి వచ్చేటప్పుడు, అదే బారిస్టర్ చదివాడు కదా, 32 బాక్సులు తీసుకొచ్చాడట. 32 బాక్సులు. ఇంతకీ ఆ బాక్సుల్లో ఏముందని తెరిచి చూస్తే ఆ 32 బాక్సుల నిండా పుస్తకాలేనంట. ఆయన బ్రతికున్న దినాల్లో ఒక్క మనిషి 50,000 పుస్తకాలు చదివాడట. 50,000 పుస్తకాలు. హిస్టరీ ఏం చెప్పిందో తెలుసా? ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రైవేట్ లైబ్రరీ ఎవరిదై అంటే ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిదట. ప్రపంచ దేశాలన్నిటిలో ఎక్కువ విగ్రహాలు ఎవరి ఉన్నాయో తెలుసా? ఈయన విగ్రహాలు. ఉన్నన్ని విగ్రహాలు ప్రపంచంలో మరి ఏ న్యాయవేత్తకు అధికారికి లేవట. ఎక్కడో వెలివేయబడిన వాడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. కారణం ఏంటో చెప్పమంటారా? జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వచ్చింది? కష్టపడి చదువుకున్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ కోతి చేష్టాలు చేసేవాడి బ్రతుకు కోతివుడి బ్రతుకుగానే మిగిలిపోతుంది. ఎవడు డిగ్నిఫైడ్గా బ్రతుకుతాడో వాడు శాసనాలు సృష్టించేవాడిగా దేవుడు మారుస్తాడు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిసైపోద్ది.